మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎస్పెషల్లీ ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ ఆగస్టు మాసం ఏమన్నా వీళ్ళ మీద చూపిస్తుంది అంటారా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? 2025 ఆగస్టు మాసం మేషరాశి ఫలితాలు చెప్పిన ముందు సహజంగా మేషరాశి వాళ్ళ గురించి, వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి స్వరూప స్వభావాల గురించి మనం మాట్లాడుకుంటే, మేషరాశి వాళ్ళకు ప్రస్తుతం ఏళ్ళనాటి శని ప్రస్తుతం జరుగుతున్న గోచారంలో కన్ఫ్యూజన్లో ఉంది. అంటే శని వక్రించేసాడు. వక్రించినప్పుడు గ్రహం ఏమవుతుంది, రివర్స్లో ఉన్నప్పుడు వ్యయస్థానము, లాభస్థానము రెండింటిపైన ప్రభావం ఉంటుంది. అంటే గ్రహం వెనక్కి తిరిగిందంటే ఆ రాశి పైన ప్రభావం ఉంటుంది, అంటే వ్యయస్థానం పైన ప్రభావం ఉండదు. ఆ రాశి పైన ప్రభావం ఉన్నా కానీ అది వక్రించి వెళ్తా ఉంది కాబట్టి దానిపైన కూడా కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా ఉన్నట్టు వక్రించిన గ్రహం. కాబట్టి ఇక్కడ ఏళ్ళనాటి శని ప్రభావాన్ని ప్రస్తుతం మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరమే లేదు. అది పనిచేయనట్టే లెక్క. ఒకవేళ ఆయన వక్రించకపోయినా కానీ ముంచుకొని పోయింది ఏం లేదు. ఎందుకంటే మేషరాశికి వ్యయస్థానము మీనం అవుతుంది. మీనము అంటే మీనరాశి అంటే సముద్రము. అక్కడ శని వచ్చినాక వక్రించకపోయినా కానీ అన్కంఫర్ట్గానే ఉంటాడు. సముద్రంలో ఆయన కంఫర్ట్గా ఉన్నాడు. ఇప్పుడు కుంభము భూరాశి, భూమిపైన ఉన్న వ్యక్తి ఒకసారి సముద్రంలోకి వెళ్ళాడంటే ఇక్కడ ఉన్నంత కంఫర్ట్గా ఉండలేడు. ప్లానెట్గానే అంతే పరిస్థితి. ఒక విధానం గందరగోళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేషరాశికి ఏళ్ళనాటి శని పేరు చెప్పుకుని భయపడి బెంబెలెత్తుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక వీళ్ళ యొక్క సహజ సిద్ధమైనటువంటి పరిస్థితి మనం ఆలోచిస్తే, ఇప్పుడు వీళ్లకు ఇప్పటి వరకు పెండ్లి కాకుండా ఉన్నవాళ్ళు, అంటే లేట్ మ్యారేజెస్ 25, 30 దాటిన వాళ్ళు ఉంటే వివాహం చేసుకుని బలం పెరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలు చేసి వీళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తారు. వీళ్ళు ఫెయిల్యూర్స్ అయ్యే దాంట్లో సక్సెస్ అవుతారు. అదే వీళ్ళకి సక్సెస్ అవుతారు, సక్సెస్ అయిపోతారు జీవితంలో. అంటే వీళ్ళు దేంట్లో సక్సెస్ అవుతారంటే ఫెయిల్యూర్స్ అయ్యే దాంట్లో సక్సెస్ అవుతారు మేషరాశి వాళ్ళు. ఎక్కువ ఫెయిల్యూర్స్ చూసినా మళ్ళీ వెనక్కి రారు. వీళ్ళు మళ్ళీ ఇంకో దాన్ని ట్రై చేస్తారు. అంతటా ఆగిపోరు. ఇంకోటి చూస్తుంటారు. సక్సెస్ అయిందనుకో మళ్ళీ ఫెయిల్యూర్ అయితేనే ముందుకు పోతారు. సక్సెస్ అయితే ఇంక పోకుండా ఉంటారు. వీళ్ళు ఇంకా స్పీడ్కి పోతారు. గతంలో కూడా మీరు చెప్పారు వీళ్ళ సక్సెస్ వీళ్ళ ఫెయిల్యూరు పక్క వాళ్ళకి బాగా ఉపయోగపడతారని చెప్పి మీరు గతంలో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే మ్యారేజెస్ ఇప్పుడు చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఇప్పుడు పరిపక్వతగా సెలెక్ట్ చేసుకుంటారు. కట్నానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా, అమ్మాయి అందానికి ఇవ్వాలన్నా, ఆస్తిపాస్తులకి ఇవ్వాలన్నా, లేదు ఆ అమ్మాయి నాలెడ్జ్కి ఇవ్వాలన్నా, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇస్తారు. అంటే వీళ్ళు పడిలేసినటువంటి సాధక బాధకలు అదే స్థాయిలో బాధలు పడినటువంటి కొంచెం బాధలు పడిన అమ్మాయిని దొరికితే మనకు బాగుంటుంది, అదే ఆస్తిగా భావిస్తారని అర్థం. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ చూస్తారు. అందుకే మేషరాశి వాళ్ళకు లేట్ మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ అని చెప్పింది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. తొందరగా పెళ్లి చేసుకుంటే డిస్టర్బ్ అయిపోతారు. సో వీళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. ప్లస్ వీళ్ళకి మేషరాశి అంటే తల స్పీడ్ ఎక్కువ. మేనరకం చేసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పాను. ఇప్పుడు లేట్ మ్యారేజ్ అన్నప్పుడు ఏముంది, వీళ్ళు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు ఫెయిల్యూర్ అని చూసుంటారు. మేనరికాలు చేసుకున్న ఫెయిల్యూర్ అని వాళ్ళు వీళ్ళు చూసుంటారు. ఇప్పుడు మనం విజ్ఞానం ఇస్తున్నాం, మేషరాశి వాళ్ళు మేనరకం చేసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని. దీన్ని చూసిన వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. కరెక్టే, మన ఊర్లో వాళ్ళు మేషరాశి చేసుకున్నాడు, మన ఊర్లోనే చేసుకున్నాడు మేనరికం, ఇట్లా కంపేర్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసుకునేది మెచ్యూర్గా సెలెక్ట్ చేసుకుంటారు. మంచి వివాహం అవుతుంది. లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమైనా సరే సమన్వయం చేసుకోగలుగుతారు. అది వీళ్ళకి ఇప్పుడు ప్లస్ పాయింట్. లాభంలో రాహు బాగా యోగిస్తున్నాడు. 3వ గురువు. వీళ్ళు చేసే ప్రయత్నాలు మెచ్యూర్డ్గా ఉంటాయి ప్రయత్నం అనే స్థానంలో. ఇంకా 4వ బుధుడు మరి అంత దోషకారేం కాదు. 6వ ఇంట్లో కుజుడు వీళ్ళకి బెనిఫిట్. రాశిని చూస్తాడు. 8వ చూపుతో రాశిని చూస్తాడు. కాబట్టి బెనిఫిట్ ఇచ్చే తీరుతాడు. కుజుడు అంటే ఇంకా ఎప్పుడు ఎఫర్ట్. ఇంకా ఆయనకి ఫైటింగ్ చేసే తప్పితే, పోరాడేది తప్పితే ఇంక వేరేం తెలియదు కుజుడు. ఆయనకు సోల్జర్, ఆర్మీ చీఫ్ కుజుడు అంటే. ఆర్మీ చీఫ్ ఫ్యాన్ వేసుకొని పడుకుంటాడా? ఎప్పుడు తలకు పని పెడుతూనే ఉంటాడు. కోపము, ఆవేశము, రౌద్రమైన కండ్లు. సైనికుడు ఏం చేస్తాడు? ప్రపంచాన్ని 10 మందికి ఉపయోగపడతాడా? తన ప్రాణాన్ని పణంగా పెట్టి
దేశాన్ని కాపాడని చూస్తాడు. మేషరాశి వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కుజుడు రాశిని చూస్తాడు కాబట్టి తన రాశి వాళ్ళకి బెనిఫిట్ చేసి తీరుతాడు. మొత్తం మీద చూసుకుంటే ఈ పంచమంలో రవి ఉన్నాడు సొంత స్థానంలో. పంచమ స్థానంలో ఉన్నప్పుడు రవి ఉన్నప్పుడు వీళ్ళ తండ్రికి కానీ వీళ్ళకి కానీ చెస్ట్లో పెయిన్ రావడము, హార్ట్ పెయిన్ రావడం లాంటివి ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వైద్య సేవలు బాగా అందుబాటులోకి వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీకి వచ్చాయి. దానిపైన భయపడాల్సిన లేదు, ఏదైనా చూసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ తీసుకుంటే మేషరాశి వాళ్ళకు ఏలినాడు శని అనేది బూచి చూపించుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి, లాభంలో రాహు మంచోడే, విదేశీ ప్రయాణాలు కూడా యోగిస్తాయి, దూర ప్రాంత ప్రయాణాలు యోగిస్తాయి, కొత్త పరిచయాలు, నెట్వర్క్ సర్కిల్ పెరిగిపోతుంది. ఓకే, ఆ నెట్వర్క్ వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు లాభం లేనిదే ఆలోచించరు. రాహు లాభంలో ఉన్నాడు కదా, ఫుల్ కమర్షియల్ రాహు. ఏదైనా పని చేస్తే నాకు రూపాయి వస్తుందా లేదా అట్లా పోతుంది పరిస్థితి. కాబట్టి రాహు ఇప్పుడు ఏదన్నా కానీ వీళ్ళకి ఇంకా కూడా 3 సంవత్సరాల పాటు బలంగా ఉన్నాడు రాహు, ఇంకా 3 years పాటు. కాబట్టి ఒక విధంగా సూపర్ టైం స్టార్ట్ అయినట్టే ఎవరికి, మేషరాశి వాళ్ళకు. రాహు 10వ ఇంట్లో కూడా విశేషంగా యోగిస్తాడు. 10, 11లో రాహు అద్భుతంగా యోగిస్తాడు. ఈ సమయం ఇప్పటి నుంచి లెక్కేసుకుని 18 సంవత్సరాలు ఎన్నికెళ్తే వీళ్ళకి అప్పుడు టైం బాగుంటుంది. అప్పుడు రాహు ఇదే ప్లేస్లో ఉన్నాడు. ఒక ప్లేస్లోకి రాహు వస్తే అంతకుముందు 18 సంవత్సరాల ముందు అక్కడికి వచ్చి ఉంటాడని అర్థం. ఇప్పుడు లాభంలో ఉన్నాడు కాబట్టి 18 సంవత్సరాల ముందు వీళ్ళకు అద్భుతంగా ఉంటుంది. కానీ అప్పుడు ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. అందుకు వీళ్ళకి ఏదైనా లేట్గా వస్తేనే మేషరాశి వాళ్ళకు స్టాండర్డ్ లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, 10 సంవత్సరాలు నష్టపోయారు, 1 సంవత్సరంలో కూడా వేస్తారు, అంతకు 10 రెట్లుగా ఉంటాయి. ఆలస్యం అమృతం వర్షం ఏదో అంటుంటారు. వీళ్ళకి మొత్తం అమృతమే. ఎంత లేట్ అయితే అంత అమృతం వీళ్ళకు, మేషరాశి వాళ్ళకి మాత్రం. ఎందుకంటే వీళ్ళే స్వయంగా ఫిజికల్గా, మెంటల్గా, సామాజికంగా అన్ని రకాలుగా నలగతారు, ఫ్రెష్ అవుతారు. కాబట్టి వీళ్ళకి లేట్ అయిందే మనకు మంచిదనే మంచి రిలాక్సేషన్ బ్రీతింగ్ తీసుకుంటారు. అది వీళ్ళకి హ్యాపీ అవుతుంది. అంచనాలు బాగా వేస్తారు అవతల వాళ్ళని. మేము ఎంతమందిని చూడలేదు ఈ కథలు చెప్పేవాళ్ళు అనుకుంటారు. కాబట్టి వీళ్ళకి వీళ్ళే గురువులు, వీళ్ళకి వీళ్ళే స్టూడెంట్సు, ప్రపంచమే వీళ్ళ గురువు, అన్నీ వీళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళు ఇన్ని రోజులు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది వీళ్ళు మేషరాశిలో. అది మంచి స్వభావం కదా. అదే చెప్పింది శ్రీకృష్ణుడు వారు, ఉద్ధరైనాత్మనాత్మనం, నేను నిర్ణయంలో నీకు చావు వచ్చినా కానీ గొప్పదే, ఎదుటివారి సలహాతో నీకు అమృతం వచ్చినా అది తుచ్చమైనది. వీళ్ళు సొంతంగా కష్టపడి తెలుసుకునేదే ఎక్కువ ఉంటుంది. కింద పడినా కూడా ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఆ విధానం అంతా కూడా తెలుసు. బ్రహ్మాండం తెలుసు. ఓకే, ఎలాంటి వ్యాపారాలు విశేషంగా ఇప్పుడు కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి, ఇన్ కేసు ఏదైనా స్టార్ట్ చేయాలంటే కనుక? వీళ్ళు స్వతహాగా ఏం చేసుకున్నా సక్సెస్ అవుతారు. ఫస్ట్ పాయింట్, ఏం చేసుకున్నా వీళ్ళు చిత్తు కాగితాలు ఏరుకోనిలే, చెత్తతో కరెంట్ తయారు చేసేయాలని కనుక్కుంటారు. అవి చిత్తు కాగితాలు కాదు, దాంతో కరెంట్ తయారు చేయొచ్చు, ఎరువు తయారు చేయొచ్చు, ఫర్టిలైజర్ తయారు చేసి కనుక్కుంటారు. దాంట్లో ఆనందం ఉంటుంది. వీళ్ళు ఇంకొకటి చోటకి వెళితే ఆడ వీళ్ళ అదృష్టం బాగలేకుండా వీళ్ళు ఏం చేస్తారు, సలహా ఇస్తారు, ఈ సంస్థ బాగుండాలి అని సలహా ఇవ్వడము, ఆడ ఇంకో 10 మందికి ఉపయోగపడము. వీళ్ళ పని వీళ్ళు చూసుకోరు. అది కంపెనీలకు ఇబ్బంది అయిందనుకోండి, ఏమవుతుంది, ఇంకో కంపెనీ మారాల్సి వస్తుంది. మార్పులు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు సొంతంగా చేసుకుంటే లాభమో నష్టమో వీళ్ళ బాధ వీళ్ళది. ఫైనల్గా వన్ ఫైన్ డే ఎక్కువ ఆంటర్‌ప్రెన్యూర్స్ మేషరాశిలో ఉంటారు. అంటే వాళ్ళు పడి లేచి అన్ని కనుక్కునేసి, అంటే ఒక ప్రాజెక్ట్తో వీళ్ళు గమ్మునే ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు ఒక ప్రాజెక్టు ఫెయిల్యూర్, నష్టాలే జరిగిన 4 ప్రాజెక్టులు చూస్తారు వీళ్ళు. 4 కావాలి ఇప్పుడు, కనీసం మినిమం 4 ఉంటే ఒక పని ఉన్నట్టు వీళ్ళకు. 4 పనులు వీళ్ళకుంటే ఒక పని ఉన్నట్టే. అంటే 10 పనులు ఉంటే 40 పనులు ఆలోచించాలి. అడగపైన సలహా ఇస్తారు, నువ్వు ఇలా చేసుకో బాగుంటావు అంటారు. ఎవరు చెప్తారు? ఈరోజు చెప్పేవాళ్ళు లేకుండా చెడిపోతూ ఉంటామంటే వీళ్ళు చెప్పిస్తారు. ఆడ వీళ్ళకి తిట్లు వచ్చినా కానీ మనం ఏం చేద్దాం, నీ కర్మ, చెప్పినావు నీ ఇష్టం అంటారు. అది మంచి క్వాలిటీ. అది బై బర్త్ వచ్చిందనమాట వీళ్ళకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగుంది. ఏలినాడ్స్ని అడ్డం పెట్టుకునే అవసరమే లేదు. అటు ప్లానెట్టే కన్ఫ్యూజన్లు ఉంటే వీళ్ళని ఏం చేస్తుంది? చివరిగా వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటారు? 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఏదన్నా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు అని కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం వీళ్ళు లేటుగా చేసుకున్నా, తొందరగా చేసుకున్నారంటే, తొందరగా చేసుకుంటే ఇబ్బంది పడతారు, లేటుగా చేసుకుంటాడు కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు, ఐడియాలజీలంతా కూడా ఇంకా ఇమీడియట్ జీవిత భాగస్వామ్యం పని కదా పనిచేస్తాయి. మీరు నా ఎదురుగా ఉన్నారండి, నేను ఇమీడియట్ ప్రభావితం చూపిస్తున్నా, నా మాట మీకే చెప్తున్నా. ఇలాగే జీవిత భాగస్వామ్యం వస్తుంది. వీళ్ళ ఐడియాలజీ అంతా కూడా ఆమె పైన చేస్తారు. ఆమెకు కానీ ఇంత కెపాసిటీ లేదనుకో బెంబేలు ఎత్తిపోతుంది. దీన్ని హ్యాండిల్ చేసే అంత మెచ్యూరిటీ లేకపోతే ఇబ్బంది అంటారు. ఇబ్బంది. వీళ్ళు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అనుకుందాం, లేట్గా మ్యారేజ్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ వీళ్ళు మాస్టర్, ఆమె స్టూడెంట్, ఒక్కోసారి అర్థం కాకపోతే అక్కడ వీళ్ళు కొంచెం పోవాలి. అట్లాంటి చోట్ల మాత్రం ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇవన్నీ తెలుసుకుని ఎన్నో బాధలు పడినాను అన్నీ నేను చెప్తే నాకు అవసరం అంటారు.
ఇన్ని బాధలు జీవిత భాగం పడాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు ఏదో కనిపించి ఇచ్చేస్తుంటారు. కాబట్టి ఇది మనం చెప్పించడం ఎందుకంటే వీళ్ళని ఎగతాళి చేయడం కాదు, వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ తగినట్టు వీళ్ళ జీవిత భాగస్వామిని వీళ్ళకి అనుగుణంగా మార్చుకునే మెచ్యూరిటీ చూపించుకుంటారని చెప్పడం అంతే, ఇంకేం లేదు. ప్రజెంట్ శనిగ్రహం వీళ్ళ ఏం చేయలేకపోయినప్పటికీ కాస్త ఆ అనుకూలత రావడానికి శనికి సంబంధించి పరిహారాలు ఏదని చెప్తారా వీళ్ళకి ఏమన్నా? శనికి సంబంధించి మనం పరిహారాలు చెప్పాలంటే ఇప్పుడు మీన రాశిలో శనేశ్వరుడు ఉన్నాడు. మీన రాశి అంటేనే నష్టం, వ్యయస్థానం. వీళ్ళకు వ్యయము అన్నప్పుడు ఏమవుతుంది, అది మీనరాశి అంటే చేపలు, రెండు చేపలు ఎలా ఉంటాయి, ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటాయి. మీనం అంటేనే చేప అని అర్థం. కాబట్టి వీళ్ళు ఏలాంటి మీనంలో శని ఉన్నప్పుడు చేపలు తినకపోవడం బెటర్. అంటే ఆ జీవకారకత్వాన్ని, నష్టంకి సంబంధించినటువంటిది వీళ్ళు తీసుకోకపోవడం బెటరు. అదే చేపల్ని మార్కెట్లో ఒక కత్తిరించి అమ్ముతూ ఉంటాడు కదా, 1 కేజీ చేపలు తీసుకుని నీళ్ళలో వదిలేయచ్చు, దానికి ప్రాణాన్ని ఇవ్వచ్చు. తత్సంబంధ జీవకారకత్వాన్ని కేజీ కాదు, ఒక చేపను బట్టి నీళ్ళలో వదలండి, అది ఆడుకుంటూ వెళ్ళిపోతుంది, అది చేయొచ్చు. అంటే నష్టానికి సంబంధించిన దాన్ని మనం ఏం చేస్తున్నాము, అనుకూలంగా మారుస్తున్నాము. ప్రత్యక్షంగా ఒక చేపను బట్టి ప్రాణాలు ఇస్తున్నాము. దాన్ని మనమే నోటితో కొరికి తినకుండా ఆ నష్టము అనేటువంటి ఆహారాన్ని తినకుండా ఉన్నాము. మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావచ్చు, ఆమె కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఆ మధుర మీనాక్షి ఆలయ సందర్శనం చాలా మంచిది. చేపలను బట్టి నీళ్ళలో వదలడం మంచిది, చేపలు తినకపోవడం మంచిది. ఈ శనేశ్వరుడు సముద్రంలోనే ఉన్నాడు కాబట్టి చేపలు పట్టే వాళ్ళకు, పడవ నడిపే వాళ్ళకు, చేపలే కత్తిరించి జీవితంగా అమ్ముకొని బతికే వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు. తత్సంబంధ ఆ రాశి జీవకారకత్వ సంబంధమైనటువంటి సర్వీసు, సేవ, పరిహారం చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి మంచి బూస్టింగ్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా వీళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.